హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అరెస్టులతోటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ని భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయాలు అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను అయితే దగ్గర 1500 మందికి పైగా వాళ్ళు చూసి అందులో 690 మందికి పైగా కేసులు పెట్టిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఆ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, చిలకలూరుపేట ఇన్ఛార్జి రాకేష్ గాంధీని అరెస్ట్ చేయడం జరిగింది పోయిన నెలలో. సో అతన్ని రిమాండ్కి తరలించడం జరిగింది. తనపైన కేసులు వివిధ ప్రదేశాల్లో చూసుకుంటే మొత్తానికి 16కు పైగా కేసులు తన పైన పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు అతనికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. తనకి బెయిల్ మంజూరు అనేసి వార్తలు వస్తున్నాయి. ఆ క్రమంలో రాకేష్ గాంధీకి బెయిల్ మంజూరు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాకేష్ గాంధీని గురువారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రాకేష్ గాంధీపై 16 కేసులు నమోదైనట్లుగా గతంలో అధికారులు తెలిపారు. చిలకలూరుపేట న్యాయస్థానంలో వాద ప్రతివాదాలు అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇలా ఎంతో మంది అక్రమ కేసులకు బలైపోయి సోషల్ మీడియా మాధ్యమాల్లో అది పెట్టారు ఇది పెట్టారు అనేసి వారిని అరెస్ట్ చేయడం, వారిపైన కక్ష సాధింపు చర్యలు చేయడం కూటమి ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. సో రాకేష్ గాంధీ కూడా అటువంటి పార్టీల మధ్యలో నలిగిపోయిన వ్యక్తిగానే మనం చూడాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చిలకలూరిపేట వింగ్ లో తను కీలక పాత్ర పోషిస్తున్నాడనేసి తన పైన 16 పైగా కేసులు పెట్టి దారుణంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి కోర్టులకు సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు కోర్టులు తనకి బెయిల్ మంజూరు చేసాయి. తను స్వేచ్ఛగా ప్రజల్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తా, ఎవరికి భయపడను, కేసులు పెడితే ఇంకో 10 కేసులు పెట్టినా మాకేం ప్రాబ్లం లేదు అంటూ రాకేష్ గాంధీ చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఒక విషయం చెప్పాలంటే, సుప్రీంకోర్టులు కూడా అక్రమ కేసులు పెట్టొద్దు అంటూ పోలీసుల్ని, గవర్నమెంట్ని అంటూ ఉన్నప్పటికీ జడ్జిలు కూడా ఏం చూసుకోకుండానే రిమాండ్కి తరలిస్తున్నారంటూ వాళ్ళకు కూడా అక్షంతలు చల్లుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్రమ కేసులు, వింత సెక్షన్లు పెట్టి అందరినీ ఇబ్బంది పెడతాం కామన్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన రౌడీ ప్రభుత్వం, రౌడీ పాలన అని చెప్పారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న పాలన పైన ప్రజల ఉద్దేశం అది. పథకాలు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యగా ప్రతి ఒక్కరిని హింసిస్తూ దారుణ మారణకాండలు సృష్టిస్తూ ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఈ పరిపాలన ఏంటంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటువంటి దారుణాలను సహించబోమని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారం ఉందన్న గర్వంతోనో తెలియదు, ఎవరేం చేస్తారన్న నమ్మకంతోనో తెలియదు, కానీ గవర్నమెంట్లు యథావిధిగా పాత చింతకాయ పచ్చళ్ళగా అదే కేసులు, అదే చట్టాలు, అదే పరిపాలన కొనసాగిస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్.